హలో! అందరికీ నమస్కారం. 2 ప్రగతి, 2 అభివృద్ధి అని జెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి, గూగుల్ ఎమ్మెల్యే, గూగుల్ మ్యాప్స్ 1 ఎమ్మెల్యే సత్యకుమార్ గారు విపరీతంగా ఎంజాయ్ చేస్తాడంట, సెలబ్రేట్ చేస్తాడంట. 12 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో ఉంది. 2 ఏళ్ళు రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని. దాంట్లో వీళ్ళ పర్సెంటేజ్ ఎంతుందో నాకు తెలీదు గానీ, ఒకసారి సత్యకుమార్ గారి నృత్య ప్రదర్శనను ఒకసారి చూడండి. అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. మీరు గూడా ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళాలంటే 1, 2 స్టెప్స్ ఈయన చేసినట్టు కూడా కాపీ కొట్టొచ్చు. మీకు గూడా మంచి ప్రైజ్‌లొచ్చే అవకాశం ఉంది. ఒకసారి సత్యకుమార్ గారు ఏం మా ఏ మాట్లాడేది కాదు సారీ. ఏం డాన్స్ చేస్తున్నాడో చూడండి. నేను ఆ ఆడియో పెడితే ఏదో స్ట్రైకో గీకో వస్తది. 'జానీ' సినిమాలోని 'నారాజు గాకుర మా అన్నయ్యో నజీరు అన్నయ్యో ముద్దుల కన్నయ్య' అనే పాటకి ఆయన డాన్స్ చేస్తాడు. ఒకసారి చూడండి. ఈ వ్యక్తి సత్యకుమారు. ఇంకా నేనే పాట పాడతాను. 'నారాజు గాకుర మా అన్నయ్య' అని డాన్స్ చేస్తున్నాడు చూడండి. అది. ఇగో ఈ వ్యక్తి. హ్మ్. అద్భుతమైన నృత్య ప్రదర్శన. 2 సాధించిన అభివృద్ధి, పురోభివృద్ధిని జూసి వాళ్ళు హ్యాపీగా డాన్స్ చేస్తాడంట. నాగార్జున గారు నచ్చితే సత్యకుమార్‌ని కూడా 'జబర్దస్త్' షోలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు చేసే కామెడీ 'జబర్దస్త్' షోని కాదు, 'జబర్దస్త్' కాదు, 'బిగ్ బాస్' షోని మించి ఉంది. సో 'బిగ్ బాస్' షోలోకి తీసుకెళ్ళండి. పాపం నిన్ననే ఒక నంద్యాలలోని ఒక ఎస్ఐ గారు కూడా నేను 'జబర్దస్త్' షోకొస్తాను అని చెప్పేసి యూనిఫామ్ వేసుకొని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో పాపం డిలీట్ చేసేట్టున్నారు. అధికారులకు కోపం వచ్చినట్లుంది. అంటే ఇంక పోలీసులకు కూడా ఏం పని లేదు. పోలీసుల్ని గూండాల్లాగా వాడుకున్నారు. అతను నా పని నేను చేయలేకపోతున్నాను. కనీసం నేను 'బిగ్ బాస్' షోకెళ్తానని చెప్పేసి అతను అనుకుంటున్నాడేమో మనకు తెలీదు. బట్ సత్యకుమార్‌నయితే ఖచ్చితంగా 'బిగ్ బాస్' షోలోకి తీసుకెళ్ళొచ్చు. అద్భుతమైన నృత్య ప్రదర్శన చేస్తున్నాడు. ఒక మంచి కళాకారుడు. అతనికి ధర్మవరంలో ఏ వీధిలో ఏముందో కూడా తెలీదు. అతన్ని ఒక ఇంట్లో పెట్టి బంధిస్తే 2 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే పెద్దగా ధర్మవరం పోయింది కూడా లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ వీడియో చూసేవాళ్ళని. ఈ 2 అద్భుతమైన అభివృద్ధి జరిగిందా? రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఏర్లై పారుతుందా? వీళ్ళు ఇంతగా నృత్యం చేసి ఆనందంగా ఎగిరి గంతేయాల్సినంత జరిగిందా? మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని అడుగుదామంటే ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. ఆ తమిళనాడులో విజయ్ రోజు ఏదోకటి చేస్తున్నాడు. ఆయనకు పోటీగా పవన్ కళ్యాణ్ నేను ఇది చేస్తా, అది చేస్తా అని ఇప్పుడు రోజొచ్చేసి హంగామా చేస్తున్నాడు. పాపం ఆయనకు కూడా ఇష్టం లేదు. రాష్ట్రానికి రావడం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, విజయ్ చేస్తున్నాడు. ఈరోజు విజయ్ ఎక్కడో 20 నిమిషాలు పరిగెత్తాడంట. నేను కూడా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టా. ఏం విజయ్ 20 నిమిషాలు పరిగెడితే మా పవన్ కళ్యాణ్ గంట సేపు పరిగెడతాడు. అదేం పెద్ద కథనా అని చెప్పేసి. లుక్ అట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ అని చెప్పేసి ఇంతకుముందు పరిగెడతా పాట కూడా చేశాడు పవన్ కళ్యాణ్. సో సత్యకుమార్ గారు, ఇంకా నృత్యాలు ఇవన్నీ చాలు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రైతన్నలు గిట్టుబాటు ధరలు లేవని బాధపడుతున్నారు. ఆడవాళ్ళకి రక్షణ లేదని గగ్గోలు పెడుతున్నారు. చిన్న పిల్లలు మటుమాయమైపోతున్నారు. వాళ్ళకి ఏదైనా చేతనైతే వాళ్ళకి చేయండి. వాళ్ళ రక్షణ బాధ్యత మీరు తీసుకోండి తప్పితే ఇట్లా 'నారాజు గాకురమ్మ అన్నయ్య నసీరు అన్నయ్య' అని పాటలు పెట్టుకొని డాన్స్‌లేయడం కాదు. ఆ పాటలో మీరు బాగా గమనిస్తే కులాలు, మతాలతో రాజకీయాలు చేయొద్దు అని ఇండైరెక్ట్‌గా ఆ పాట ఎవరిని టార్గెట్ చేసాడో పవన్ కళ్యాణ్ మనందరికి కూడా తెలుసు. ఇంక బీజేపీ వాళ్ళు ఆ పాట పెట్టుకొని డాన్స్ చేయడం కంటే ఇంకా ఐరనీ వేరే ఉండదు. బట్ సత్యకుమార్ గారు, మీ డాన్స్ పెర్ఫార్మన్స్‌కి 9.99 ఇస్తా. మీ పరిపాలన పెర్ఫార్మన్స్‌కి ఆ 0.01 ఇస్తామని చెప్పేసి ప్రజలంటున్నారు. ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ.